జగన్ భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆరూరు సభలో చంద్రబాబు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ చూపిస్తూ మీ పాలన ఇది అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నా అని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారన్నారు. ఎన్నో తప్పులు చేసి మేము సిద్ధమంటూ వస్తున్నారని, అలాంటి వాళ్ళని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఇంతకు అసలు విశేషం ఏంటి? టెట్రా మద్యం ప్యాకెట్ ఆంధ్రాలో అమ్మట్ల, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు. అంటే ఆంధ్రాలో మద్యం కంట్రోల్ చేశారనే కదా పాయింట్. కాబట్టి కర్ణాటక నుంచి స్మగ్లింగ్ చేసుకుంటున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఆంధ్రాలో నియంత్రణ కరెక్ట్గా ఉన్నట్టే కదా. అప్పుడు జగన్ కితాబ్ ఇచ్చినట్టే కదా చంద్రబాబు. నెంబర్ 2, 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం. సీఎం జగన్ ఇంకే అధికారం నెత్తికెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని, దోపిడీ విధ్వంసంతో ప్రజల జీవితాన్ని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను, అన్ని రంగాల్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలని ఆయన మనస్తత్వాన్ని విమర్శించారు. ఆయన ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండాలి, మిగిలిన అందరూ ఆయనకు ఊడిగం చేయాలి. ఆయనది లెక్కలేని మనస్తత్వం, పెత్తందారి స్వభావం, 5 ఏళ్ల జగన్ రెడ్డిది ఆటవిక పాలన. ఇది ఆయన మాట్లాడింది. ఇంతకీ జగన్ డబ్బులు తన దగ్గర పెట్టుకున్నాడా, జనాలకు పంచుతున్నాడా? చంద్రబాబు నాయుడు టైంలో 5 పైసలు జనాలకు పంచింది ఏం లేదు, కానీ జగన్ పంచుతున్నాడనే కదా ఇప్పటిదాకా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ జగన్ తన దగ్గర డబ్బులన్నీ కేంద్రీకరించుకుంటున్నాడని ఎట్లా చెప్తారు? అదన్నా నిజం అవ్వాలి, ఇదన్నా నిజం అవ్వాలి. ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది కదా. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆయన. లేకపోతే ప్రశాంతంగా పోలింగ్, సార్వత్రిక ఎన్నికలు తొలి విడత